ఫ్రెండ్స్, ముంబై జట్టు చెన్నై జట్టుతో గురువారం నాడు తలపడింది. అయితే ఏకంగా 103 పరుగుల తేడాతో ఘోర ఓటమిని చవిచూసింది. ఆ జట్టులో ఉన్న టాప్ ఆర్డర్ క్వింటన్ డికాక్ కానీ, నమన్ ధీర్ కానీ, లేకపోతే డానిష్ కానీ వీళ్ళ ముగ్గురు విఫలమయ్యారు. ఆ తర్వాత వచ్చిన తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ ఇద్దరు కొంతవరకు పోరాడారు కానీ చెన్నై బౌలింగ్ ముందు వాళ్ళు అసలు హాంఫట్ అయిపోయారు. దానికి తోడు సంజు శాంసన్ సెంచరీ ఇక ముంబై పతనాన్ని శాసించింది. దీనిపైన తిలక్ వర్మ స్పందిస్తూ ఏమన్నాడంటే, నిన్న మ్యాచ్లో ముఖ్యంగా గమనించినట్టయితే హీరో ఎవరైనా ఉన్నారంటే అది సంజు శాంసన్. ఎందుకంటే పిచ్ ఎక్కువగా బౌలర్లకు సహకరిస్తుంది అన్న విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. అయినప్పటికీ అటువంటి టఫ్ పొజిషన్స్లో కూడా సంజు శాంసన్ సెంచరీ కొట్టాడు అంటే ఇది మామూలు విషయం కాదు. అయితే నేను ఇక్కడ ఒక విషయాన్ని అయితే చెప్పాలనుకుంటున్నాను. వాంఖడే స్టేడియం అనేది చాలా ట్రిక్కీ స్టేడియం. ఎప్పుడు ఏ రకంగా బిహేవ్ చేస్తుందనేది మనం చెప్పలేం. ఇదే విషయాన్ని నాకు రోహిత్ భయ్య వార్నింగ్ ఇచ్చాడు. నువ్వు ఇలా ఆడకపోతే ఖచ్చితంగా మనం ఎక్కువ పరుగులు చేయలేమని మమ్మల్ని హెచ్చరించాడు. అయితే తను చెప్పినట్టుగానే జరగడంతో నా మైండ్ బ్లాక్ అయింది. మేము ఎక్కడ తప్పు చేసామో మాకు మ్యాచ్ ఓడిపోయాకే అర్థమైంది. ఇది అసలు నాకు మంచిగా అనిపించలేదు. ఎందుకంటే ఇటువంటి కీలకమైన సమయంలో మేము మ్యాచ్ ఓడిపోవడం అంటే అది అసలు మామూలు ఇది కాదు. మాకు చాలా పెద్ద ఎదురు దెబ్బ. ఎందుకంటే ఇక నుంచి మేము ప్రతి మ్యాచ్ గెలిచి తీరాల్సిన అవసరం ఉంది. అటువంటి సమయంలో మేము ఈ తప్పిదం చేయడం మాకు చాలా అంటే చాలా బాధగా ఉంది. కానీ ఈ డిసప్పాయింట్మెంట్‌ని మేము పక్కన పెట్టి ముందుకు వెళ్ళకపోతే మేము ఇంకా గెలవాల్సిన మ్యాచ్‌ల్ని, ఆ అవకాశాన్ని చేజారిపోతాం. అందుకని రాబోయే మ్యాచెస్‌లో ఖచ్చితంగా మా నుంచి బెస్ట్ పెర్ఫార్మన్స్ వస్తుంది అంటూ పేర్కొన్నాడు.